వెల్కమ్ టు ధర్మరక్షణ యూట్యూబ్ ఛానల్. ముందుగా హిందూ బంధువులందరికీ కూడా మన హిందూ సనాతన ధర్మాన్ని గురించి, హిందూ దేవాలయాలు వాటి యొక్క చరిత్ర గురించి తప్పనిసరిగా భావితరాల వారికి కూడా తెలియచేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మన బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. అయితే ఈ వీడియో ఏంటంటే మన భారతదేశంలో ఇస్కాన్ దేవాలయాలు చాలానే ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా ఈ వీడియో మనం తెలుసుకుందాం. అంటే కాబట్టి కొంత లెంతీగా అనిపించినా కానీ తప్పనిసరిగా పూర్తిగా చూడండి. అలాగే అందరికి షేర్ చేయండి. రాధాకృష్ణులకు అంకితం చేసినటువంటి ఇస్కాన్ దేవాలయాలు భారతదేశంలో ఒకటి లేదా రెండు కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా ఈ దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కూడా దాగి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ఆలయాలకు ఒక్కొక్కసారి చూస్తే మనకు చాలా అంటే చూసినప్పుడు చాలా భక్తి భావంలో మనం అందరం కూడా మునిగిపోతూ ఉంటాం. అంటే హిందూ మత ప్రకారం కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా పండుగల్లో అన్ని పండుగలు మనకు ప్రధానంగానే ఉంటాయి. కానీ భగవద్గీతని చెప్పి సృష్టి మొత్తానికి కూడా ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. అంటే అటువంటి కృష్ణ భగవానుడు ఆయన జన్మాష్టమిని మధుర అలాగే బృందావనంలో కాకుండా దేశంలో అనేక దేవాలయాలతో పాటుగా ఇస్కాన్ ఆలయాల్లో కూడా చాలా ఆనందంతో జరుపుకుంటూ ఉంటారు. సంతోషంతో బాగా జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగని. భారతదేశంలో ఉన్నటువంటి ఇస్కాన్ దేవాలయాలకు విషయానికైనా మనం వచ్చినట్లయితే ప్రజలకు ఢిల్లీలోని ఇస్కాన్ దేవాలయం లేదా బృందావన్ ఇస్కాన్ దేవాలయం గురించి మాత్రమే ఎక్కువగా తెలిసి ఉంటుంది. అయితే ఈ ప్రదేశాలే కాకుండా ఇస్కాన్ దేవాలయాలు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అందరం కూడా మనం గూగుల్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. అయితే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ ఇక్కడ కాన్షియన్సెస్ అంటే ఇస్కాన్ టెంపుల్ అంటే కృష్ణ కాన్షియస్నెస్ అనేది ఏదైతే ఉందో అనేది కూడా 1966లో న్యూయార్క్ నగరంలో ఏర్పడినటువంటి ప్రపంచ సంస్థ. ఇది గౌడియా వైష్ణవ సాంప్రదాయానికి అనుసరించేటువంటి శాఖ. అతను రాధాకృష్ణుడు శిష్యుడు. ఇస్కాన్ దేవాలయాలను భారతదేశంలోనే కూడా చాలా ప్రదేశాల్లో ఉన్నాయని, ఎక్కడ జన్మాష్టమి పండుగ ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. జన్మాష్టమి సందర్భంగా దేశంలోని అన్ని ఇస్కాన్ దేవాలయాల్లో కృష్ణుడికి జన్మదిన వేడుకలు భిన్నమైనటువంటి దృశ్యంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇస్కాన్ టెంపుల్ ఇది బృందావనం సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో భక్తి వేదాంత స్వామి మార్గులో కూడా ఉన్నటువంటి ఈ ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణ బలరాం ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది 1975లో నిర్మించినటువంటిది ఆలయం. భారతదేశంలో మొట్టమొదటి ఇస్కాన్ దేవాలయం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ గౌడియ వైష్ణవ వర్గానికి చెందినటువంటి వారు ఈ బృందావనంలో సమావేశం అవుతూ ఉంటారు. హిందూ పురాణాల ఆధారంగా ఇది కృష్ణుడు పెరిగినటువంటి ప్రదేశం కాబట్టి అందువల్ల ఈ ప్రదేశంలో నిర్మించినటువంటి ఇస్కాన్ ఆలయానికి అంటే ఆలయాన్ని ద్వారా సొంత ప్రాముఖ్యత కూడా ఉందని కూడా చెప్తూ ఉంటాం. అలాగే మనకు ఇస్కాన్ టెంపుల్ ఢిల్లీలో కూడా ఉంటుంది. దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ప్రసిద్ధి రాధీకరణ్ అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ కృష్ణ బలరాములు ఇస్కాన్ దేవాలయం రాజధాని ఢిల్లీ మధ్యలో ఉంది. ఇది కైలాస్ తూర్పున ఇస్కాన్ టెంపుల్లో రోడ్లో కూడా ఉంది. ఇది కృష్ణ జన్మాష్టమి పాల్గొనేందుకు కూడా లక్షలాది మంది ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఆర్ట్ గ్యాలరీ నుంచి కూడా రోబోల వరకు కూడా ఈ ప్రదేశం కేవలం దేవాలయానికి మాత్రమే కాదు, సందర్శకులందరికి కూడా ఆసక్తికరమైనటువంటి రీతిలో కృష్ణ భగవానును ఆయన యొక్క అతని జీవితానికి సంబంధించి చాలా సమాచారం అయితే ఇక్కడ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇస్కాన్ దేవాలయం యొక్క పశ్చిమ బెంగాల్లో కూడా ఉంటుంది. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే శ్రీ మాయాపుర చంద్రోదయ దేవాలయం అంటే భారతదేశంలో అతిపెద్ద ఇస్కాన్ దేవాలయం ఇది ఒకటని చెప్పుకోవచ్చు.
ఇది పశ్చిమ బెంగాల్లోని మాయాపూర్లో ఉంది. ఇస్కాన్ ప్రధాన కార్యాలయం 1972 సంవత్సరంలో పునాది రాయి ఇక్కడ వేశారు. ఆలయ ఉత్సవాల సమయంలో వేలాది మంది పర్యాటకులు మయాపూర్ సందర్శిస్తూ ఉంటారు. అలాగే స్వామిని నూతన వస్త్రాలు ధరించి అలంకరించి సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ. ఇక ఇస్కాన్ టెంపుల్ అహ్మదాబాద్లో కూడా ఉంటుంది. ఇది గుజరాత్లోని సమాచార్ ప్రెస్కు సమీపంలో ఉన్నటువంటి అహ్మదాబాద్లోని ఇస్కాన్ దేవాలయం ఆధ్యాత్మికత, మానసిక ప్రశాంతతకు అనుభవించడానికి ఉత్తమమైనటువంటి ప్రదేశం అని, హరే కృష్ణ దేవాలయం అని కూడా పిలిచేటువంటి ఈ ఆలయాన్ని దానికదే అద్భుతమైనదిగా చెప్తూ ఉంటారు. హరే కృష్ణ ఆలయం లోపల హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని ఎప్పుడు కూడా వినవచ్చు మనం. కాబట్టి అంత మహిమ అనేది ప్రశాంతమైనటువంటి దేవాలయం. అంటే అన్ని దేవాలయాలు కూడా ప్రశాంతతనే ఉంటాయి, కానీ ఇది దాంట్లో స్పెషల్గా చెప్తూ ఉంటారు. ఇక ఇస్కాన్ టెంపుల్ చెన్నైలో కూడా ఉంది. చెన్నైలోని ఇస్కాన్ దేవాలయం కూడా కృష్ణ భగవానుడికి అంకితం చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆలయం. ఇది దక్షిణ చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్లో ఉంది. చెన్నైలోని ఇస్కాన్ అనే 1.5 ఎకరాల స్థలాల్లో నిర్మించినటువంటిది ఈ ఆలయం. తమిళనాడులోని అతిపెద్ద రాధాకృష్ణుల దేవాలయంగా చెప్తూ ఉంటారు. ఇది అధికారికంగా 26 ఏప్రిల్ 2012లో ప్రారంభించారు. ఆలయంలో పూజించేటువంటి దేవతలతో అంటే రాధాకృష్ణులు నిత్యం నిత్య గౌరంగ దేవతలు కుటుంబం కూడా ఉందని కూడా చెప్తూ ఉంటారు. ఈ విధంగా అక్కడ ఆలయం ఉంది. ఇక ఇస్కాన్ టెంపుల్ బెంగళూరులో కూడా ఉంది. అంటే భారతదేశంలో అతిపెద్ద ఇస్కాన్ ఆలయాల్లో బెంగళూరులో ఇస్కాన్ ఆలయం కూడా ఉంది. దీనిని శ్రీ రాధాకృష్ణుల దేవాలయం అని కూడా ఇక్కడ అంటూ ఉంటారు. ఇక్కడ ఏడాది పొడవునా భక్తులు పర్యాటకులు రద్దీ నిరంతరం ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం జన్మాష్టమి పండుగ సందర్భంగా ఆలయానికి రంగులు వేసి దీపాలను కూడా అలంకరిస్తూ ఉంటారు. స్వామివారికి నైవేద్యం కూడా పెద్ద ఎత్తున సిద్ధం చేసి భక్తులకు కూడా పంచుతూ ఉంటారు. అది రోజువారీ కార్యక్రమాలలాగా జరుగుతూ ఉంటాయి. ఇక ఇస్కాన్ టెంపుల్ గజియాబాద్లో కూడా ఉంది. అంటే హరే కృష్ణ రోడ్లోని ఇస్కాన్ చౌక్ వద్ద ఉన్నటువంటి ఇస్కాన్ దేవాలయాల్లో కూడా మనం చూసినట్లయితే ప్రసిద్ధి చెందినటువంటిది, కృష్ణుడికి అంకితం చేసినటువంటి ఇస్కాన్ సొసైటీకి చెందినటువంటి మరో ఆలయంగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కృష్ణ జన్మాష్టమి పండుగ సమయంలో ఈ ఆలయంలో ఒక ముఖ్యమైనటువంటి ఆకర్షణగా మారుతుంది. ఈ ఆలయంలో కృష్ణుడు అతని జీవితాన్ని వర్ణించే విధంగా శిల్పాలు ఉన్నాయి. అలాగే కృష్ణుని పాటలు భజనలు నిరంతరం ఇక్కడ ప్రతిధ్వనిస్తూ ఆలయంలో గోవర్ధన పూజను కూడా మొదలైనటువంటివి చాలా అందంగా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఇస్కాన్ టెంపుల్ అనంతపురంలో కూడా ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా నిర్మించినటువంటి ఇస్కాన్ దేవాలయాల మాదిరిగానే అనంతపురంలో కూడా ఇస్కాన్ దేవాలయం కూడా ఉంది. ఇది చాలా అందంగా ఉంటుంది. ఎక్కడైనా ఇస్కాన్ ఆలయాల్లో కృష్ణుడికి సంబంధించి రాధాకృష్ణుడికి సంబంధించి లేదా ఇస్కాన్ దేవాలయాలు అన్నీ కూడా చాలా కళ్ళకి ఎంత అద్భుతంగా మనకి కళ్ళను కూడా ఒక కొత్త ప్రపంచాన్ని చూసే విధంగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే గుర్రం లాగిన రథం లాగే కనిపిస్తూ ఉంటుంది. దీని ప్రవేశ ద్వారం వద్ద కూడా 4 భారీ గుర్రాల విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ఆలయం రాధా పార్థసారథి ఆలయంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఫిబ్రవరి 2008లో ప్రారంభించారు. ఇస్కాన్ దేవాలయం నగర శివారులో సోమలదొడ్డి గ్రామంలో ఉంది. ఆలయంలో రెస్టారెంట్ కూడా ఉంది. అందమైనటువంటి ఆలయం. రాత్రిపూట దాని గోడల పైన లైట్లు వెలుగుతుంటే మరింత అందంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే తిరుపతిలో కూడా ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. అది కూడా చాలా అద్భుతంగా అసలు ఒక కొత్త అనుభూతిని కూడా మనకి ఇస్తూ ఉంటుంది. ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా వాటికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఆలయంలో ఆ కృష్ణ భగవానునికి ఏవైతే రోజువారీ వస్త్రాలు ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ తిరుపతిలో కూడా చాలా దేవాలయాలు కూడా రాధాకృష్ణులకు అలంకరించినటువంటి వస్త్రాలను మళ్ళీ భక్తులకు కూడా అమ్ముతూ ఉంటారు. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. తప్పనిసరిగా ఈ ఆలయాలన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కృష్ణాష్టమి రోజున తప్పనిసరిగా ఈ ఆలయాలు ఎక్కువగా భక్తులతో రద్దీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి మహిమ కలిగినటువంటి కృష్ణ దేవాలయాలు చాలానే ఉన్నాయి. తప్పనిసరిగా ఈ ఆలయాల్ని
మీకు వీలైతే జీవితంలో ఒక్కసారైనా దర్శించండి. ఇలాంటి మరిన్ని ఆలయాల కోసం, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కూడా మన ధర్మరక్షణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని హిందూ సనాతన ధర్మానికి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మేము ముందుకు తీసుకొస్తాం మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.